భారతే కరెక్ట్. ఇండియానే కరెక్ట్. భారత్ లేలే ఇండియానే కరెక్ట్. కాదన్నా భారతే. లేదు ఇండియానే కరెక్ట్. మీరు ఇద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? దీపక్ అన్ననేమో ఇండియా అంటుండు, నేనేమో భారత్ అంటున్నా. ఏది కరెక్ట్ చెప్పు? ఇద్దరిది రా. నాది కరెక్ట్. హిందుస్థానీ అంటారు. కాదు ఇండియా. కాదు భారత్. కాదు హిందుస్థాన్. కాదు ఇండియా. భారత్. హిందుస్థాన్. నేను చెప్పిందే కరెక్ట్. ఇండియా. కాదు భారతే కరెక్ట్. హిందుస్థాన్. మీ ఇద్దరు తప్పు. ఇండియానే. హిందుస్థాన్. ఇండియా. భారత్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే బాబాయ్ వస్తుండు, అడుగుదాం. ఓకే బాబాయ్ మేము అందరం కొట్లాడుకుంటున్నాం. ఇంతకు మీకు ఎందుకు గొడవ వచ్చింది? ఎందుకంటే దీపక్ ఏమో ఇండియా అంటుండు, నేనేమో హిందుస్థాన్ అంటున్నా, జితిష ఏమో భారత్ అంటుంది. ఏది కరెక్ట్ బాబాయ్? మూడు కరెక్టేరా. అట్లెట్లయితే డాడీ, మళ్ళా కంట్రీ పేరు ఒకటే పేరు ఉంటుంది కదా, మళ్ళా మీరు 3 నేమ్స్ ఎట్లా కరెక్ట్ అంటారు? సరే, నువ్వు ఏది కరెక్ట్ అనుకుంటున్నావు? భారత్. ఎందుకని? ఎందుకంటే మాకు హిందీ సబ్జెక్ట్ లో ఒక లెసన్ హమారా దేశం ఉంది, దాంట్లో ఒక కింగ్ పేరు భరత్ అంట, అందుకే మన కంట్రీ పేరు భారత్ అని వచ్చింది. సరే దీపక్, నువ్వెందుకు అంటున్నావు ఇండియా అని? ఎందుకంటే బాబాయ్ మా సోషల్ చాప్టర్లో మాకు బ్రిటిష్ అటాక్ అనేది ఉండే, అందులో అందరూ ఏమని రాసిందంటే ఇండియా అని రాసిండు. ఇంకా మన క్రికెట్ టీం వాళ్ళం కూడా ఇండియా అంటాం, మన ఫ్లాగ్ని కూడా మనం ఇండియన్ ఫ్లాగ్ అంటాం. అందుకే నువ్వు చెప్పింది కూడా రైటే. సరే పవన్, హిందుస్థాన్ అని నువ్వెందుకు అంటున్నావు? ఎందుకంటే అప్పుడు కింగ్స్, ఎంపైర్స్ వాళ్ళందరూ ఏం చేసేటోళ్ళు అంటే కంట్రీ గురించి విషయం ఏదన్నా వచ్చిందనుకో హిందుస్థాన్ అంటారు. మీరు చెప్పింది కరెక్టే. బట్ అలా ఎలా అవుతుంది బాబాయ్? అవును డాడీ, 3 నేమ్స్ ఎట్లుంటాయి? ఈ 3 పేర్లే కాదు, ఇండియాకి అంతకుముందు హిందుస్థాన్ అని, భారత్ అని, అంతకంటే ముందు జంబూద్వీపం అని కూడా అనేవాళ్ళు. సరే, ఇవన్నీ కాదు కానీ నాకంటే బాగా తెలిసిన శ్రీనివాస్ అంకుల్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయనతోనే మీరు అడగండి, మీ డౌట్లన్నీ ఆయన క్లారిఫై చేస్తాడు. ఓకేనా? ఓకే ఓకే బాబాయ్. ఓకే డాడీ, సరే అయితే వెళ్దాం. రండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నాం అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. సీనన్న, మా వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. అది నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, కాకపోతే నాకంటే మీరైతే బాగా చెప్తారని మీ దగ్గరికి పట్టుకొని వచ్చాను. అదేంటో కొంచెం చూడండి అన్న. అబ్బో, ఏమిటో వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటమ్మా అది? నాకు మా అన్న వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. పవన్ అన్ననేమో హిందుస్థాన్ అంటుండు, దీపక్ అన్ననేమో ఇండియా అంటుండు, నేనేమో భారత్ అంటున్నా. ఏది కరెక్ట్ అంకుల్? అదా మీ ప్రశ్న? అయితే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళాలి. మనలో కొందరు ఇండియా అనే పేరు బ్రిటిష్ వారు పెట్టారని అనుకుంటారు, కానీ అది తప్పు. ఇండియా మరియు భారత్ పేర్లపై అనేక కథనాలు ఉన్నాయి. ఇండియాలోని చాలా భాషల్లో భారత్ అనే పేరు దుష్యంతుడి కుమారుడు భరత లేదా రిషభ కుమారుడు భరత పేరు నుండి తీసుకున్నట్లు పేర్కొనబడింది. భరతుడు అంటే రామాయణంలో రాముడు తమ్ముడు ఉన్నాడు కదా అంకుల్, ఆ భరతుడా? కాదు, దుష్యంతుడు మరియు శకుంతల కుమారుడు భరతుడు. ఈయనే భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన రాజుగా చరిత్రలో చెప్తుంటారు. ఉత్తర భారతదేశంలోని గంగా తీర లోయల యొక్క పశ్చిమ భాగాన్ని మాత్రమే భారత్గా ప్రస్తావించబడింది. కానీ తరువాత భారత ఉపఖండం, గ్రేటర్ ఇండియా ప్రాంతాల్లో ఇండియా పేరుతో పాటు భారత్ అనే పేరు మరింత విస్తృతంగా ఉపయోగించబడింది. ఈరోజు ఇది సమకాలీన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాను సూచిస్తుంది. ఇండియా అనే పేరు ప్రథమంగా సింధు నది పేరు నుంచి ఉద్భవించింది. కాకపోతే ఇంకో కథ కూడా చాలా ప్రామాణికమైనదిగా చూడవచ్చు, ఎందుకంటే దానికి రిటర్న్ ప్రూఫ్ కూడా ఉంది. ఋగ్వేదంలోని మండలం 7-10లో జరిగిన సంఘటనకు రుజువుగా రాసి ఉంది. అంకుల్, ఆ రెండో స్టోరీ కూడా చెప్పండి అంకుల్, మీరు చెప్తుంటే మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నది.
ఇప్పుడు మనం వేదయుగంలోకి వెళ్ళవలసి ఉంటుంది. సింధు నది, ఇది టిబెట్ నుంచి పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది మరియు అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆపై జీలో నది ప్రవహిస్తుంది. ఇంకా అక్కడి నుంచి చీనాబ్ నది ప్రవహిస్తుంది మరియు రెండు కలుస్తాయి. అలాగే రావి నది, బియాస్ నది మరియు సట్లజ్ నది, ఈ 5 సింధు నదిలో కలిసిపోతాయి. మరియు ఆ పక్క నుంచి సరస్వతి నది వచ్చి సింధు నదిలో కలుస్తుంది. అన్నీ కలిపి మొత్తం 7 నదులు కలిసే ప్రదేశం. ఈ ప్రదేశాన్ని సప్తసింధు అంటారు. ఈ సప్తసింధు ప్రాంతంలో గిరిజన ప్రజలు నివసించేవారు. వారిని భారతీయ తెగ అని పిలిచేవారు. ఈ తెగకు రాజా సుదాస్. కాబట్టి గిరిజనుల తెగ పేరు భారతీయ మరియు వీరు నివసించే భౌగోళిక ప్రాంతాన్ని సప్త సింధు అని పిలుస్తారు. దీనివల్లనే ఇండియా మరియు భారత్ అలాగే హిందుస్థాన్ అనే పేర్లు పుట్టాయి. అది ఎలాగో తెలుసుకుందాం. 14వ శతాబ్దంలో ఈ భరత తెగపై పశ్చిమ దేశాలకు చెందిన పురు తెగతో పాటు 9 ఇతర తెగలు, అంటే మొత్తం 10 తెగలు కలిపి భరత తెగపై దాడి చేశారు. కానీ రాజా సుధాస్ ఈ 10 తెగలను ఓడించాడు. కొంతకాలం తర్వాత తూర్పున ఉన్నటువంటి అజాజ్, సిగ్రస్ మరియు ఎక్సెస్ ను కూడా ఓడించాడు. కాబట్టి ఈ విధంగా భరత తెగ భారతదేశంలోని మొదటి సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన ప్రాంతంగా సప్త సింధు మరియు వారి తెగ ప్రజలు భారతీయతగా ప్రసిద్ధి చెందారు. అన్ని తెగల వారిని కలుపుకుని పోతూ వారి సంప్రదాయాలను, వారి పూజా విధానాన్ని తెలుసుకుని విద్యావంతులైన వారితో చర్చించి వేద జ్ఞానాన్ని అందరికీ పంచాడు. ఎవరి దేవతలకు, ఎవరి సంప్రదాయాలకు భంగమే కలగలేదు. కాబట్టి ఈ సామ్రాజ్యం అనేక తెగలతో కలిసిపోయింది మరియు ఈ సామ్రాజ్యం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. అంకుల్, భారత్, హిందుస్థాన్ ఇంకా ఇండియా అనే పేర్లు ఎక్కడికి వెళ్ళొచ్చాయి? ఇండియా అనే పేరు సింధు నది పేరు నుంచి ఉద్భవించింది. ఈ పదం 9వ శతాబ్దం ప్రారంభంలో ప్రాచీన ఆంగ్లంలో కనిపించింది. ఇండియా అనే పేరు ఆంగ్ల పదం. గ్రీకు భాషా రచన ఇండికా నుంచి వచ్చింది. ఈ పేరు చివరకు సంస్కృత సింధు నుండి వచ్చింది. ఇది ఇండస్ నది, ఇండస్ బేసిన్ క్రింది భాగంలో ఉన్న దేశం పేరు. 516 BCEలో సింధుని స్వాధీనం చేసుకున్నాడు పర్షియన్ రాజు. పర్షియన్లు ఎస్ అనే పదాన్ని పలకటానికి బదులుగా హా అని ఉచ్చరించేవారు. అందుకే మొత్తం మధ్యప్రాచ్యంలో సప్త సింధు కాస్త హప్త హిందువుగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ హప్త హిందూ పేరును కాస్త షార్ట్ కట్ లో హిందూగా ప్రసిద్ధి చెందింది. మరియు ఈ హిందూ నుంచి చాలా మంది హిందుస్థాన్ అన్నారు. హెరోడోటస్ కాలం 4వ శతాబ్దంలో గ్రీకులు వచ్చారు. ఈ హిందూ పదాన్ని గ్రీకులు ఉపయోగించారు. ఇప్పుడు గ్రీకులో ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళు వారి భాషలో హాని ఉపయోగించరు. అందువల్ల హింద్ కాస్త ఇందుగా పిలిచేవారు. వారి తర్వాత బ్రిటిష్ వారు హిందూ లేదా సింధుని పలకలేక గ్రీకులోని ఇందుని అంటే సింధు నదిని ఇండస్ రివర్ అంటారు. కాబట్టి ఇండియా అని పిలిచేవారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్లు కలిపి అఖండ భారత్ అంటారు. మొఘలులు వచ్చినప్పుడు హిందుస్థాన్ పదం 18వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ ఇండియా అని పిలుస్తారు. ఇప్పుడు 200 సంవత్సరాల తర్వాత విభజనకు సమయం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన విశాల దేశాన్ని పాలించి కొన్ని దేశాలుగా భారతదేశాన్ని చీల్చి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే బ్రిటిష్ ఇండియా స్థానంలో ఇండియా అని మార్చారా? అవును పవన్, కానీ దానికి పెద్ద చర్చే జరిగింది. సెప్టెంబర్ 17,
1949 రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్లో దేశం పేరు రాయవలసి ఉంది. కాబట్టి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో వ్యాసం యొక్క చివరి సంస్కరణను సమర్పించారు. ఇందులో ఇండియా మరియు భారత్ అనే 2 పేర్లు ఉన్నాయి. ఆయన ఆర్టికల్ 1 క్లాజ్ 1 కోసం ఒక మోషన్ను ప్రవేశపెట్టాడు. ఇందులో ఇండియా అంటే భారత రాష్ట్ర యూనియన్గా పేరు, ఏం ఉండాలి మరియు కామ ఎక్కడ ఎలా వ్రాయాలి అని నిర్ణయించబడింది. ఇండియా ముందు వస్తుందా లేదా భారత్ అనే దానిపై ఈ చర్చ అంతా జరుగుతుంది. మనం కొత్త దేశంగా మారతాం కాబట్టి మన దేశం పేరు భారత్, భరతవర్షం లేదా భారత భూమిలాగా ఉండాలి, లేదా హిందీ లేదా హిందుస్థాన్ అని. భారతమాతకి జై నినాదంతో స్వాతంత్రం నుంచి పోరాడాం కాబట్టి ఇలాగే ఉంటేనే బాగుంటుందని అన్నారు. ఇండియా అని అందరూ అంగీకరించారు. అది ఎందుకంటే అప్పటికే బ్రిటిష్ ఇండియాగా ప్రాచుర్యం ఉండటం వల్ల ఇండియా పేరునే కొనసాగించారు. మరి భారత్ అని ఎందుకు అంటారు అంకుల్? ఆంగ్లంలో ఏదైనా వ్రాయవలసి వచ్చినప్పుడు పాస్పోర్ట్లో లేదా కరెన్సీని తీసుకుంటే ఇండియా అనే పదాన్ని ఉపయోగించారు. హిందీలో ఎక్కడ వ్రాయబడిందో అక్కడ భారత్ అనే పదం ఉపయోగించారు. మన రాజ్యాంగం యొక్క హిందీ వెర్షన్లో భారత్ అర్థాత్ ఇండియా, మరి ఇంగ్లీష్ వెర్షన్లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాసి ఉంది. కాబట్టి దీన్ని అనుసరిస్తూ ఈ 2 పేర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. భారత్ అనే పదాన్ని ఉపయోగించడంలో భారత మాతకి జై అని నిందిస్తున్నప్పుడు మనకు కలిగే ఉత్సాహం వేరు, అనుభూతి వేరు. ఇది మన సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. అలాగే మన చరిత్ర కూడా దాంతో భద్రపరచబడి ఉంది.